అరుణ్ వాళ్ళ ఇంటి నుంచి బైక్‌పై తిరిగి వచ్చిన సుమతి వాళ్ళ ఇంటికి కొంత దూరంలోనే ఆగి మాట్లాడుతుంది అరుణ్‌తో. పూలు డెలివరీ ఇవ్వడానికి వచ్చిన మీనా వాళ్ళిద్దరిని అక్కడే చూస్తుంది. ఆ తర్వాత అరుణ్ వెళ్ళిపోయిన తర్వాత సుమతి ఇంటికి వెళ్ళగానే మీనా కూడా వస్తుంది. "ఈరోజు నువ్వు బస్సులోనే ఇంటికి వచ్చావా?" అని మీనా సుమతిని అడుగుతుంది. బైక్‌పై రావడం చూసే ఉంటుందని అనుకున్న చెల్లి, "అరుణ్ బైక్‌పై రావడం చూసావా?" అని అంటుంది. అవునని మీనా సమాధానమిస్తుంది. ఎవరతను అని అడిగిన మీనా, "ప్రేమించుకుంటున్నారా?" అని నిలదీస్తుంది. అతను తన మనసులో మాట చెప్పాడని, నేను మాత్రం ఇంకా టైం కావాలని చెప్పానని అంటుంది సుమతి. నిజానికి నేను ఈ విషయం మీతో మాట్లాడాలని అనుకుంటున్నానని సుమతి చెప్తుంది. నీకు నచ్చి బాగా చూసుకునేవాడైతే మాకేం ప్రాబ్లం లేదని మీనా అంటుంది. నువ్వు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని అంటుంది మీనా సుమతితో. ఇక బ్రైడల్ మేకప్ వేసి ఇంటికి వచ్చిన రోహిణి ప్రభావతి ఆపుతుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని అడుగుతుంది రోహిణిని. అదేంటి అత్తయ్య గారు, మీకు చెప్పే మేకప్ వేయడానికి వెళ్ళాను కదా అని అంటుంది రోహిణి ప్రభావతితో. ఎంత తీసుకున్నావు మేకప్‌కి అని అడగగా 25,000 అని చెప్తుంది రోహిణి. అయితే ఆ డబ్బులు నాకు ఇవ్వు అని అడగ్గా నాకు వాళ్ళు ఇవ్వలేదు, ఆన్‌లైన్‌లో వేస్తామని చెప్పారని చెప్తుంది రోహిణి. దీంతో ఆమె మాటలు నమ్మని ప్రభావతి బ్యాగ్ మొత్తం చెక్ చేస్తుంది. అందులో నిజంగానే డబ్బులు ఉండవు. ఇదంతా చూసిన మీనా, మీ అమ్మగారు మరీ రోహిణిని దొంగలా చూస్తున్నారని బాలుతో అంటుంది. మున్ముందు ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుందని బాలు మీనాతో అంటాడు. అయితే ఏటీఎం కార్డ్ ఇవ్వమని రోహిణి దగ్గర ఉన్న కార్డు ప్రభావతి తీసుకుంటుంది. నీ అకౌంట్‌లో డబ్బులు పడిన వెంటనే నాకు చెప్పాలని చెప్తుంది. ఇది మరీ అన్యాయమని మీనా అంటుంది. అవి తను కష్టపడి సంపాదించుకున్న డబ్బులని, అలాంటప్పుడు అత్తయ్య తీసుకోవడం కరెక్ట్ కాదని బాలుతో మీనా అంటుంది. ఇక షోరూమ్ నుంచి ఇంటికి వచ్చిన మనోజ్‌ను ఆపిన తల్లి, ఎక్కడి నుంచి వస్తున్నావని అడుగుతుంది. ఉదయం నుంచి ఒకటే పని ఉండి అలసిపోయానని చెప్తాడు మనోజ్. నీ భార్యతో మాట్లాడడం కానీ, కలవడం కానీ చేయడం లేదు కదా అని అడుగుతుంది మనోజ్‌ని ప్రభావతి. అలాంటిదేమీ లేదని చెప్తాడు మనోజ్. బయట కలుసుకోవడం లాంటివి ఏం చేయడం లేదు కదా అని ప్రశ్నిస్తుంది. ఇంట్లో అయినా బయట అయినా దానికి దూరంగా ఉండమని చెప్పి పంపిస్తుంది మనోజ్‌కి ప్రభావతి. ఇక బెడ్‌రూమ్‌లోకి వెళ్ళగానే రోహిణి ప్రభావతి ఏటీఎం కార్డ్ లాక్కున్న విషయం చెప్తుంది. అయినా సరే మనోజ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక బాలు, మీనా, రవి, శృతి మేడ మీద కలుసుకొని ప్రభావతి చేసింది తప్పని, ఈ విషయం మనోజ్‌కు అర్థమయ్యేలా చెప్పాలని పిలుస్తారు. నాకు తెలుసునని మనోజ్ చెప్తాడు. రోహిణి నీకు అన్ని విషయాలు ముందే చెప్పిందని చెప్పావు కదా! మరి ఇలాంటప్పుడు నువ్వు అండగా ఉండాలి కదా అని శృతి అడుగుతుంది మనోజ్‌ని. మా అమ్మ ఏం చేసినా కరెక్ట్‌గానే ఉంటుందని చెప్పి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.